నమస్కారం. మీ వేణి యాదవ్ ఏందనంటే, మొన్నటి రోజున చీరలు పంపిణీ జరగడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇందిరమ్మ భరోసా అని చెప్పి చీరలు మహిళలకు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏందనంటే గ్రూపుల్లో ఉన్న వాళ్ళకే ఇవ్వడం ఇది ఏమాత్రం కరెక్టు. మరి గ్రూపులో లేని వాళ్ళ పరిస్థితి ఏంది? మరి గ్రూపులు ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తే గెలుస్తుర్రా? మరి గ్రూపులో లేని వాళ్ళు ఓట్లు వేయడం లేదా? మీరు ఇచ్చేది కరెక్టే, ఇచ్చేది మాత్రం అందరికి ఇస్తే చాలా గొప్ప విషయం. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం ఇది ఏమాత్రం కరెక్టు. ఇప్పుడు మీరు ఇచ్చే చీరలు బతుకమ్మకు దసరాకి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఓట్ల ముంగట పంపిణీ చేయడం, అందులో ముఖ్యంగా గ్రూపులలో ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పడం, ఇలా చేయడం వల్ల ఆడోళ్ళకు లొల్లి పుట్టించడం, సికలు పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇచ్చేదేదో కరెక్ట్ ఇవ్వండి సారు. ప్రతి ఒక్క ఆడవాళ్లకు, ప్రతి ఒక్క ఆడపడుచులకు ఇస్తే చాలా మంచిది. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం ఇది ఏమాత్రం కరెక్టు. ఆలోచించురి మిత్రమా. ఎందుకనంటే ఇలా చేయడం వల్ల చాలామంది తిట్టుకోవడం, కొట్టుకోవడం, మరి వీళ్ళు ఓట్లు వేస్తలేరా, మరి వీళ్ళకు ఓట్ల హక్కు లేవా, ఒకవేళ మహిళా మండలి వాళ్ళే ఓట్లు వేస్తే మీరు గెలుస్తుర్రా అనేది ఒక్కసారి ఆలోచించండి మిత్రమా.